భాగంలో నుండి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనము ధ్యానము చేయటానికి ఆశపడదాం. కీర్తన గ్రంథంలో 14వ అధ్యాయంలో నుండి 1 నుంచి 4 వచనాలు మన మధ్యలో ఉన్న సహోదరు జ్యోతి గారు వచ్చి చదివినిపిస్తారు. కీర్తనల గ్రంథము 14వ అధ్యాయము 1 నుంచి 4 వచనములు. కీర్తన గ్రంథము 14వ అధ్యాయము 1 నుంచి 4 వచనం. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములు అనుకుందరు. వారి చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు. మేలు చేయు వాడక్కడనూ లేడు. వివేకము కలిగి దేవుని ఎదగవారు కలరేమో అని యెహోవా ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించును. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు. మేలు చేయు వారెవరనూ లేరు, ఒక్కడైనను లేడు. యెహోవాకు ప్రార్థన చేయక ఆహారము మృంగునట్లు నా ప్రజలను మృంగుచు, పాపము చేయి వారందరికీ తెలివి లేదా? పాపము చేయి వారు బహుగా భయపడుదురు. ఈ కొద్ది వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. చదువుబడినటువంటి వాక్య భాగంలో నుండి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనము పరిశీలన చేద్దాం. కీర్తన గ్రంథంలోని 14వ అధ్యాయంలో 2వ వచనాన్ని ఈరోజు మన పాఠ్యాంశముగా ధ్యానాంశముగా పరిశీలన చేద్దాం. చూడండి, వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. చూడండి ప్రియులారా, ఇక్కడ దేవుడు ఆకాశము నుండి నరులను పరిశీలన చేస్తున్నాడు. ఎందుకు పరిశీలన చూసి, చూడండి, ఆకాశము నుండి చూచి ఎవరిని పరిశీలిస్తున్నాడట? నరులను పరిశీలిస్తున్నాడు. ఎందుకు అని మనము ప్రశ్నించుకున్నప్పుడు వివేకము కలిగి దేవుణ్ణి వెదికేవారు ఉన్నారా అని పరిశీలన చేస్తున్నాడు. చూడండి, ఇప్పుడు ఇంటిలో లేదా ఒక వంటగదిలో ఏమైనా వస్తువులు పెట్టినప్పుడు అవి మీకు కనిపించకపోతే మీరేం చేస్తుంటారు? వాటిని ఎక్కడున్నవని పరిశీలన చేయడానికి ఏం చేస్తుంటారు? వెతుకుతూ ఉంటారు. ఎందుకని? అవి మీకు ఏమవుతున్నాయి? కనిపించటం లేదు. కాబట్టి మీరు ఏం చేస్తున్నారు? పరిశీలన చేస్తున్నారు, వెతుకుతూ పరిశీలిస్తున్నారు. అలాగునే దేవుడు వివేకము కలిగిన మనుషులున్నారా, దేవుణ్ణి వెదికేవారున్నారా అని ఆయన పరిశీలన చేస్తున్నాడు. కాబట్టి ఈ వివేకము కలిగిన వారి కోసం, ఈ వివేకము ఉన్నవారున్నారా ఎవరైనా అని ఆయన ఆకాశం నుండి కిందికి చూసి ఎవరిని పరిశీలిస్తున్నాడు? చెట్లను కాదు, పుట్టలను కాదు, జంతువులను కాదు, పశువులను కాదు, పక్షులను కాదు. ఎవరిని పరిశీలిస్తున్నాడంటే నరులను పరిశీలిస్తున్నాడు. కారణం ఏమిటంటే ఈ నరులకు, అంటే ఈ మానవులకు, ఈ మనుషులకు ఏమి లేదు? వివేకము లేదు. కాబట్టి అలాంటి వివేకము కలిగిన వారు ఉన్నారా అని పరిశీలన చేస్తున్నాడు. ఇప్పుడు ఆ వివేకం మనకున్నదా? ఆ వివేకము మనకి కలిగి ఉన్నామో లేదో అని పరిశీలన చేసుకోవాలి. నిజమేనండి, వివేకము గురించి మేము పరిశీలన చేసుకుంటామండి అని అనుకుంటే అసలు వివేకం అంటే ఏమిటండి? వివేకం అంటే ఏమిటి? వివేకము అంటే యోబు గ్రంథములో 23వ అధ్యాయములో 23వ వచనములో ఆ యొక్క వివేకము గురించి నిర్వచనం రాయబడి ఉన్నది. చాలా మంది అనుకుంటారు వివేకం అంటే ఏమిటి అని. చూడండి,
యోబు గ్రంథాన్ని ఒకసారి మనం పరిశీలన చేద్దాం. 23వ అధ్యాయం 23వ వచనం మైక్లో చదవమ్మా. చూడండి, 23వ అధ్యాయము 28వ అధ్యాయం 28వ వచనం, 28వ అధ్యాయం 28వ వచనాన్ని మనము ఒకసారి పరిశీలన చేసినప్పుడు, మరియు యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వము విడుచుటే, చూడండి, దుష్టత్వమును విడుచుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చెను. చాలండి. మూలవాక్యంలో వివేకము కలిగి దేవుని వెదికువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించను అని రాయబడి ఉన్నది. మరి వివేకము అనగా దుష్టత్వమును విడుచుటయే వివేకము అని ఆయన ఎవరికి సెలవిచ్చి చెప్పాడండి? ఇప్పుడు ఎవరికండి? నరులకు సెలవిచ్చెను. అంటే నరులకు చెప్పాడు. ఏమని? వివేకం అంటే ఏమీ లేదు నాయనా, అది పెద్ద బ్రహ్మ విద్య కాదు. వివేకం అంటే దుష్టత్వము విడిచిపెట్టుటయే. అంటే ఏమిటి? దుర్మార్గాన్ని విడిచిపెట్టడం, చెడుతనాన్ని విడిచిపెట్టడం, మంచిగా ఆలోచించటం, మంచి పనులు చేయటమే వివేకము. అంటే ఈ వివేకము ఎలాగుంటుంది అని అంటే, ఈ వివేకము ఎందుకు అవసరము అని అంటే, ప్రియులారా, మనము గమనించినప్పుడు లేఖన భాగంలో ఈ వివేకము ఉన్నట్టయితే దుష్టత్వాన్ని విడిచిపెట్టుటే వివేకమని దేవుడే మాట్లాడుతున్నాడు. నిజమే. అయితే ఈ వివేకము ఉన్నట్టయితే, ఈ వివేకము మానవులకు కలిగి ఉంటే, చూడండి, మొదటి రాజుల గ్రంథములో నుండి ఆ యొక్క 3వ అధ్యాయంలో 9వ వచనంలో సొలొమోను గారు దేవుణ్ణి అడుగుతున్నాడు ఆ మాటను. ఏమనో తెలుసా? నేను ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడెవడు? కాబట్టి నేను మంచి చెడులు వివేచించి, చూడండి, మంచి చెడులను వివేచించి నీ జనులకు న్యాయము తీర్చినట్లు నీ దాసుడైన నాకు వివేకము గల హృదయమును. ఏ హృదయం అండి అది? వివేకము గల హృదయమును దయచేయుము అని సొలొమోను గారు దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు. ఎందుకు తెలుసా? మంచి చెడులను విడదీయటానికి. ఇది మంచి, ఇది చెడు అని విడదీసి చూడడానికి ఈ వివేకము అవసరం. అంటే ఇప్పుడు వివేకము అంటే ఏమిటంటే మంచి చెడులను సెపరేట్గా చేయటం. ఏం చేయటం అండి? మంచి చెడులను ఏం చేస్తుందట? విభజిస్తూ ఉంటుంది. ఏమిటది? వివేకం. అంటే మంచి చెడులను గూర్చి వివేచించేటువంటి ఆ జ్ఞానము కావాలి. అదే వివేకము. ఆ వివేకము అవసరము అని సొలొమోను గారు అడుగుతున్నాడు దేవుణ్ణి. ఇప్పుడు ఆలోచన చేయండి, దేవుడు ఎందుకు వివేకము కలిగి దేవుని వెతికివారు కలరేమో అని ఆయన ఆకాశము నుండి చూచి నరులను పరిశీలిస్తున్నాడు? ఎందుకు ఆయన పరిశీలన చేస్తున్నాడు? వివేకం గలగ వారి కొరకు అనంటే, దుష్టత్వమును విడిచిపెట్టుటే వివేకము గనక ఆ దుష్టత్వమును విడిచిపెట్టడానికి, మంచి చెడులను సెపరేట్ చేయటానికి. చూడండి, ఇప్పుడు ప్రతి రోజు నిత్యము ప్రతి ఇంటిలో పాలు తాగేవారు ఉంటారు, లేదా పాలు తీసుకుని ఆ యొక్క టీ పెట్టుకునేవారు ఉంటారు, కాఫీ పెట్టుకునేవారు ఉంటారు. అయితే పాలులో నీళ్లు కలిపారు అనుకోండి, మనం సెపరేట్ చేయగలమా? పాలుని నీరుని వేరుగా చేయగలమా? అయితే అంశ చేస్తుందట. పాలుని ఆ యొక్క నీరుని సెపరేట్గా ఒక పాత్రలో పోసినప్పుడు కేవలము ఆ యొక్క పాలుని నీటిని సెపరేట్గా చేస్తుంది. దానికి ఆ యొక్క లక్షణాన్ని దేవుడు అనుగ్రహించాడు. మానవులము చేయగలమా?
కానీ అట్టి రీతిగానే ఇది మంచి ఇది చెడు అని ఆలోచించేటువంటి జ్ఞానము కలుగజేసేదే వివేకము. అందుకే సొలొమోను గారు అన్నమాట, మంచి చెడులను వివేచించి నీ జనులకు న్యాయము తీర్చునట్లు నీ దాసుడనైన నాకు వివేక హృదయమును కలుగజేయమని సొలొమోను గారు దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు. గమనించండి ప్రియులారా. కాబట్టి మంచి చెడులను గురించి మనము ఆలోచించటానికి, అయ్యో ఇది చెడు మనము చెయ్యకూడదు, అయ్యో ఇది మంచి మనము చెయ్యాలి అనేటువంటి అవగాహన జ్ఞానము కలుగజేసేదే వివేకము. కాబట్టి అట్టి వివేకము మనుషులకు ఉందో లేదో అని దేవుడు పరిశీలన చేస్తున్నాడు. మరి ఈ వివేకము ఎలాంటి వివేకము అని మనము గమనించినప్పుడు కొలస్సీ పత్రికలో 1వ అధ్యాయంలో 9వ వచనంలో ఎలాంటి వివేకము మనిషికి కావాలో వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా, ఆలోచన చేయండి, ఎలాంటి వివేకము కావాలి మనుషులకు? పరిశీలన చేద్దాం. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయంలో 9వ వచనంలో ఆ మాటలు ఉన్నాయి. అందుచేత ఈ సంగతి వినిన నాటి నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారును. చూడండి, ఏం వివేకం అండి అది? ఆత్మ సంబంధమైన వివేకము కావాలండి మనిషికి. తెలివి ఎక్కువైపోయి దొంగ నోట్లు ముద్రించటం కోసం కాదు వివేకం. తెలివెక్కువైపోయి మనుషులను మోసము చేసి లాభము సంపాదించడానికి కాదు వివేకము. ఎలాంటి వివేకము కావాలి అని అంటే ఆత్మ సంబంధమైన వివేకము. ఈ వివేకం ఎక్కువైపోయిన వారు బంధువులతో దొంగ సంతకాలు పెట్టించుకుని ఆస్తులు లాగేసుకుంటున్నారు. ఈ వివేకము ఎక్కువైపోయిన వారు అన్యాయాలు అక్రమాలు చేస్తున్నారు. కష్టపడకుండా వైట్ కాలర్ క్రైమ్స్ చేస్తున్నారు. అనతి కాలంలోనే అందలం ఎక్కాలని, తక్కువ సమయంలోనే ఎక్కువ సంపాదించేసుకోవాలి అందరికంటే అని నేరాలు చేస్తూ ఉన్నారు. అలాంటి వివేకము కాదు కావలసినది. ఎలాంటి వివేకం అంట? ఆత్మ సంబంధమైన వివేకము కావాలి. ఏమి వివేకము? ఆత్మకు సంబంధించిన వివేకము. అంటే ఈ ఆత్మకు సంబంధించిన వివేకము కలిగి ఉంటే మనిషి ఎలా ఉంటాడో, ఈ ఆత్మ సంబంధమైన వివేకము చేత మనిషి బ్రతుకుతూ ఉన్నట్లయితే ఎలా జీవిస్తాడో వాక్యంలో రాయబడి ఉన్నది. ప్రియులారా, చూడండి, 4 విషయాలు మీకు తెలియపరచాలని ఆశపడుతూ ఉన్నాను. ఎవరైతే వివేకము కలిగిన వారుగా ఉంటారో, ఆత్మ సంబంధమైన వివేకము కలిగిన వారుగా బ్రతుకుతారో, వారు 4 విషయాల పట్ల మేలు పొందుతారు అని వాక్యంలో రాయబడి ఉన్నది. సామెతల గ్రంథంలో 15వ అధ్యాయంలో 21వ వచనాన్ని మనము గమనించినప్పుడు మొట్టమొదటి బుద్ధి లేని వానికి మోడత సంతోషకరము, వివేకము గలవాడు చక్కగా ప్రవర్తించును. చూడండి, వివేకము కలిగిన వాడు ఎలా ప్రవర్తిస్తాడండి? ఎలా ప్రవర్తిస్తాడు? చక్కగా ప్రవర్తించును అని రాయబడింది. అంటే ఇప్పుడు వీడి ప్రవర్తన ఎలాగుంటుందంటే, వివేకం ఉన్నవాడు, అయ్యో నా ప్రవర్తన తప్పుడు ప్రవర్తనగా ఉండకూడదు కదా, దేవుని వాక్యం హెచ్చరిక చేస్తున్నది, ఆయన ఆకాశం నుండి చూసి నన్ను పరిశీలిస్తున్నాడు, కాబట్టి నా ప్రవర్తన చెడ్డగా ఉండకూడదు అని ఆలోచించుకుని ఎలా ప్రవర్తిస్తాడట? చక్కగా ప్రవర్తిస్తాడట. ఎందుకని చక్కగా ప్రవర్తిస్తాడు అని అంటే, వాడికి ఏమున్నది? ఇప్పుడు వివేకం ఉన్నది. వివేకము లేకపోతే వరసవావులు లేకుండా ప్రవర్తిస్తాడు. వివేకము లేకపోతే చిన్న పెద్ద తారతమ్యాన్ని మర్చిపోతాడు. వివేకము లేకపోతే గర్వముతో బ్రతుకుతాడు. వివేకము లేకపోతే అసూయ ద్వేషాలతో జీవిస్తాడు. కాబట్టి వివేకము కలిగిన వారి లోకములో ఉన్నారా అని దేవుడు ఆకాశం నుండి చూచి నరులను పరిశీలిస్తున్నాడు.
అలాంటి ఆత్మ సంబంధమైన వివేకము కలిగి ఉంటే వివేకము గలవాడు చక్కగా ప్రవర్తించును. మొట్టమొదటిది. రెండవది చూద్దాం. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనాన్ని గమనించుదాం. సామెతల గ్రంథము 1వ అధ్యాయం 5వ వచనాన్ని చూద్దాం. జ్ఞానము గలవాడు విని పాండిత్యము వృద్ధి చేసుకొనును. వివేకము గలవాడు, చూడండి, వివేకము గలవాడు ఆలకించి అక్కడ ఆగుదామండి. వివేకం గలవాడు ఏం చేస్తాడంట? ఆలకిస్తాడు. అయ్యో, నా తండ్రి గారు చెప్పారే, నా తల్లి గారు చెప్పారే, మా మేనత్త చెప్పిందే, మా అమ్మమ్మ చెప్పిందే, మా నానమ్మ చెప్పిందే, మా తాతయ్య చెప్పాడే, ఈ మాట వినాలే అని ఆలోచిస్తాడు వివేకం గలవాడు. వివేకం లేనివాడు అలాగే చెప్తారు ముసలోళ్ళు అని ఆ పెడ చెవును పెట్టి వెళ్ళిపోతూ ఉంటారు. అలాగే చెప్తారు తల్లిదండ్రులు, నేను ఎంజాయ్ చేయాలి అనేవాడు కొందరు. కారణం ఏమిటి? వివేకము లేకపోవట చేత. వివేకము గలవాడు ఏం చేస్తాడు? ఆలకించి, చదవండి, నీతి సూత్రములను సంపాదించుకొనును. డబ్బు కాదండి, బంగారం కాదండి, వెండి కాదండి, ఆస్తులు కాదండి, అంతస్తులు కాదండి, పొలాలు కాదండి. ఏమి సంపాదిస్తాడు? నీతిని సంపాదిస్తాడు. నీతిమంతుడు యెహోవాకు ఇష్టుడు. కాబట్టి వివేకం గలవాడు ఏం చేస్తాడు? ఆలకిస్తాడు. ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకుంటాడు. ఎవరు సంపాదించుకుంటారు? వివేకం లేని వారు ఏం చేస్తారు? డబ్బు సంపాదించడానికి నానా రకాలైన ఘోరాలు, నేరాలు చేస్తూ ఉన్నారు. మనము చూస్తూ ఉన్నాం, పత్రికల్లో చదువుతున్నాం, టీవీల్లో చూస్తున్నాం. ఈ వివేకం లేని వాడు ఏం చేస్తున్నాడు? నీతిని వదిలేసి అమ్మని చంపుతున్నాడు, నాన్నని చంపుతున్నాడు. వివేకం లేనివాడు అన్నగారు కూతుర్ని పాడు చేస్తున్నాడు. ఈ వివేకం లేనివాడు 70 సంవత్సరాల వృద్ధురాలు పైన అఘాయిత్యం చేస్తున్నాడు. ఈ వివేకం లేనివాడు 5 సంవత్సరాల పిల్లని పాడు చేస్తున్నాడు. వీడికి వివేకం ఉందా? వీడిలో నీతి ఉన్నదా? లేకపోవట చేత ఇవి చేస్తున్నాడు. అవే వివేకము కలిగిన వాడిగా ఉంటే, అదే వివేకంతో బ్రతికితే ఏమి సంపాదిస్తాడండి? నీతి సూత్రములను సంపాదించుకుంటాడు. కాబట్టే వివేకము కలిగిన వారు ఉన్నారా అని దేవుడు పరిశీలన చేస్తున్నాడు. గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా, ఇది రెండవది. మూడవది చూద్దాం. ఎహెజ్కేలు గ్రంథంలో 28వ అధ్యాయంలో 4వ వచనంలో మనము గమనించినట్లయితే 3వ ప్రయోజనము వివేకము కలిగిన వారికి దొరుకుతున్నది. 3వ ప్రయోజనం జ్ఞానము చేతను వివేకము చేతను ఐశ్వర్యము నొందితివి. దేవునికి స్తోత్రం. వివేకము చేత ఇప్పుడు వీడు ఏమి పొందుతున్నాడు అని అంటే ఐశ్వర్యము నొందుతాడు. వివేకం ఉన్నవాడు ఏదో తాత్కాలికంగా డబ్బును కూడగట్టుకోవటం కాదు. ఎంతో మందిని ఈ లోకంలో మనం చూస్తున్నాం. కోటీశ్వర్లు బికారులు అయిపోయారు. ఈ మండలములోనే మొట్టమొదటి మేడ కలిగినటువంటి ఓ ఆస్వామి. ఈ మండలంలో అలాంటి మేడ ఎవరు కట్టలేదు. అలాంటి మేడ కలిగినటువంటి ఆసాముల కుటుంబము చల్లా చెదురైపోయింది. ఆ మేడను పగలగొట్టి కూలగొట్టి అమ్మేయవలసి వచ్చింది. ఆలోచించండి ప్రియులారా, నీవు కట్టిన మేడలో నీ బిడ్డలు ఎందుకు ఉండలేదు? నీవు కట్టిన మేడలు నీ మనవలు ఎందుకు చూడలేకపోయారు అని అంటే అవివేకము చేత, వివేకము లేకుండా అక్రమముగా సంపాదించి కట్టినది ఉండదండి. తాత్కాలికంగా నీకు మెరుపులు ఉండవచ్చు, తాత్కాలికంగా నీ బిల్డింగ్ రంగులతో ఉండవచ్చు, తాత్కాలికంగా నీవు ఆశీర్వాదం పొందవచ్చు. కానీ అది చివరికి ఏముంటుందంట? నీ బిడ్డలు చూడలేరు, నీ మనమలు చూడలేరు. కాబట్టి వివేకము కలిగి సంపాదిస్తేనే అది నిలబడుతుంది. అందుచేత 3వ ప్రయోజనం ఏమిటో తెలుసా? నీ వివేకము చేతను ఐశ్వర్యము పొందుతావు. ఇది 3వ ప్రయోజనం. 4వది కూడా చూసినప్పుడు 24 సామెతల గ్రంథం 24వ అధ్యాయంలో 5వ వచనాన్ని మనము చూసినప్పుడు 4వ ప్రయోజనం మనకు కనపడుతూ ఉన్నది. జ్ఞానము గలవాడు
బలవంతుడుగా ఉండును. తెలివి గలవాడు శక్తిమంతుడుగా ఉండును. వివేకము గలవాడై నాయకుడై యుద్ధము చేయును. దేవునికి స్తోత్రం. ఇప్పుడు వివేకము కలిగిన వాడు ఏమవుతాడంటే నాయకుడు అవుతాడు. అందరూ నాయకులు అవ్వలేరు. చాలా మందికి నాయకులు అవ్వాలని ఆశ ఉండొచ్చు. నాయకులుగా వృద్ధిలోకి రావాలని ప్రయత్నం చేయవచ్చు. కానీ వివేకము లేకుండా అవివేకముతో బ్రతికి అన్యాయంగా జీవిస్తే వారు నాయకులు అవ్వలేరు. నాయకులు కావాలి అని అంటే నీలో ఏముండాలి? వివేకం ఉండాలి. ఆ వివేకము కలిగిన వాడు ఎలాగుంటాడట? నాయకుడై ఏం చేస్తాడండి? యుద్ధము చేస్తాడు. నాయకుడై యుద్ధము చేస్తాడు. కాబట్టి నీవు వివేకంతో బ్రతకాలి. అందుకే దేవుడు పరిశీలన చేస్తున్నాడు. ఈ నా ప్రజలు వివేకంతో బ్రతుకుతున్నారా లేదా అని ఆకాశము నుండి దేవుడు క్రిందికి చూసి నరులను పరిశీలిస్తున్నాడు. మట్టిని కాదు, చెట్టుని కాదు, పుట్టను కాదు. గమనించండి, ఎవరిని పరిశీలన చేస్తున్నాడు అంటే నరులను పరిశీలన చేస్తున్నాడు. కాబట్టి ఈ నరులు ఎలా ఉండాలంటే వివేకము కలిగి ఉండాలి. వివేకము కలిగి ఉంటే వారు చక్కగా ప్రవర్తిస్తారు. వివేకము కలిగి ఉంటే వారు నీతి సూత్రాలను సంపాదించుకుంటారు. వివేకము కలిగి ఉంటే వారు ఐశ్వర్యం పొందుతారు. వివేకము కలిగి ఉంటే నాయకులు అవుతారు. కాబట్టి వివేకము కలిగి బ్రతకాలి అని దేవుని వాక్యం మనందరితో మాట్లాడుతూ ఉన్నది. ప్రియులారా, నిజమేనండి. వివేకము కలిగి ఉంటే ఈ ప్రయోజనాలు వస్తాయా? అసలు అలాంటి వారు ఎవరన్నా ఉన్నారా? ఈ మానవులకు ప్రతిదీ కూడా అనుమానమే కదా. నిజంగా వివేకం కలిగి ఉంటే మాకేమిటి ప్రయోజనం? మాకంటే ముందు ఎవరన్నా వివేకం కలిగిన వారు ఉన్నారా? మాకంటే ముందు వివేకం కలిగిన వారు ఏమన్నా లాభం పొందారా? చూడండి, మార్కెట్లోకి ఏదన్నా కొత్త రకం మందు వచ్చిందనుకోండి, అది ఆ మందుని డాక్టర్ గారు ఇచ్చినప్పుడు వీరికి ఏమనిపిస్తుంది అంటే నాకంటే ముందు ఎవరన్నా వేసుకుని బాగుపడ్డారో లేదో అని ఒక అనుమానం కలుగుతూ ఉంటుంది. దానికోసం ఎంక్వైరీలు ప్రారంభిస్తారు. అలాగునే ఈ మానవులు మేము వివేకంగా బ్రతుకుతామండి, అసలు మాకంటే ముందు వివేకంగా కలిగి బ్రతికిన వారు ఎవరన్నా ఉన్నారా? ఆ వివేకం కలిగిన వారికి ఏమైనా ప్రయోజనం కలిగిందా? ఇప్పుడు వివేకంగా బ్రతికే వారికి చక్కగా ప్రవర్తిస్తారని మనం చెప్పాం. దేవుని వాక్యం చూపించాం. వారు నీతి సూత్రాలు సంపాదించుకుంటారని చెప్పాం. అంతేకాదు ఐశ్వర్యం పొందుతారని, వారు నాయకులు అవుతారని మనము ఈ వాక్యం ద్వారా చూపించగలిగాం. కానీ మనుషులకున్న డౌట్ వస్తుంది. చాలామంది ప్రశ్నిస్తారు, లేకపోతే మనస్సులోనూ అనుకుంటారు, నిజంగా వివేకము కలిగి బ్రతికితే మాకు ఏంటి ప్రయోజనం? అలాంటి వారు ఎవరన్నా ఉన్నారా? చూద్దాం, ఎవరన్నా ఉన్నారా అంటే చూడండి, దినవృత్తాంతాల మొదటి గ్రంథంలో 22వ అధ్యాయంలో 12వ వచనాన్ని మనం గమనించినప్పుడు దావీదుతో దేవుడు స్వయంగా మాట్లాడాడు. ఏమనంటే, నీ కుమారుడు నా మందిరాన్ని కట్టడానికి నువ్వు సిద్ధపరిచినప్పుడు నీ కుమారుడికి నేను వివేకమును అనుగ్రహిస్తాను అని అన్నాడు. అంతేకాదు ప్రియులారా, వివేకమును అనుగ్రహిస్తాను అనటమే కాకోకుండా నీ కుమారుడిని ఇశ్రాయేలీయుల మీద నేను అధికారిగా నియమిస్తాను అన్నాడు. దినవృత్తాంతాల మొదటి గ్రంథంలో 22వ అధ్యాయంలో 12వ వచనంలో చదవండి. 12వ వచనం. నీ దేవుడైన యెహోవా ధర్మశాస్త్రమును నీవు అనుసరించినట్లుగా యెహోవా నీకు వివేకమును తెలివిని అనుగ్రహించి ఇశ్రాయేలీయుల మీద నీకు అధికారము దయచేయునుగాక అని దావీదు గారు కుమారుడితో అంటున్నాడు. దావీదుకి ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు. నీ కుమారుడిని పిలిచి నువ్వు ఈ విషయం చెప్పు. ఎందుకనంటే నీ హాయంలో మందిరము కట్టడం సాధ్యం కాలేదు గనక, నీ కుమారుడు తరంలో జరుగుతుంది గనక, నీ కుమారుడు ఈ పని చేస్తాడు గనక నీ కొడుకుని పిలిచి ఈ విషయం చెప్పు అన్నాడు. అప్పుడు పై వచనాల్లో అంటాడు, ఆక యెహోవా నాతో సెలవిచ్చినదేమనగా, దేవుడు నీకు వివేకమును తెలివిని అనుగ్రహిస్తాడు. అనుగ్రహించడం ఒకటే కాదు,
ఇజ్రాయేల్ మీద నీకు అధికారాన్ని దయచేస్తున్నాడు అని కొడుకుతో చెప్తాడు దావీదు. అంటే ఇప్పుడు వివేకము కలిగిన వారికి దేవుడు ఏమిస్తాడని మనం అక్కడ చూపుతాము, నాయకుడే యుద్ధము చేస్తాడని చెప్ప. ఇప్పుడు ఇక్కడ దావీదు కుమారుడైన సొలొమోనుకి అధికారం ఇచ్చాడు. ఈ సొలొమోను చిన్న వయసులో ఉన్నాడు. అయ్యా, నేను చిన్నపిల్లోని కదా, నేను ఎలాగయ్యా వీళ్ళని పరిపాలించడానికి నాకు తెలివి లేదు, జ్ఞానం లేదు. నువ్వు నాకు ఏమిమ్మన్నాడు? వివేకము కలిగిన హృదయం అని పరిపాలించడానికి ఇమ్మన్నాడు. నువ్వు బంగారం అడుగుతావు అనుకున్నాను, వెండి అడుగుతావు అనుకున్నాను, ధనం అడుగుతావు అనుకున్నాను. నువ్వేం అడగలేదు. ఏమడిగా నీవు? వివేకము కలిగిన హృదయము, జ్ఞానము ఇవ్వమని అడిగావు గనక వాటితో పాటు ఇదిని కూడా నేను ఇస్తున్నాను అన్నాడు దేవుడు. అంటమే కాదు, ఆ ఇశ్రాయేలు జనాంగం పైన ఆయనను రాజుగా నియమించాడు. చూడండి ప్రియులారా, వివేకము కలిగిన వారికి అధికారము దేవుడు అనుగ్రహిస్తాడు. అంతేకాదు ప్రియులారా, చూడండి మొదటి దినవృత్తాంతాల గ్రంథంలోనే 27వ అధ్యాయంలో 32వ వచనంలో మరొక వివేకము కలిగిన వ్యక్తిని మనం చూస్తాం. ఆయన ఎవరంటే దావీదు గారి యొక్క పినతండ్రి, దావీదు పినతండ్రి అయిన యోనాతాను వివేకము గల ఆలోచనకర్త ఉండెను గనుక అతడు శాస్త్రిగా నియమింపబడెను. శాస్త్రిగా నియమించడం ఏంటో తెలుసా? సలహాలు సూచనలు ఇచ్చి నడిపించడం. ఈయనకి ఏమన్నది? ఇప్పుడు వివేకము కలిగిన ఆలోచన ఉన్నది. ఆ వివేకం ఉంటే మనం ఆలోచిస్తాం ఇది తప్పు అని. ఆ వివేకం కలిగి మనము నడుచుకోవటానికి, ఆ నడిచే క్రమంలో తప్పులు చేయకుండా ఉండటానికి ఆ వివేకం ఉపయోగపడుతూ ఉంటుంది. అందుచేత ఈ దావీదు పినతండ్రి అయిన యోనాతాను ఆయన వినయము కలిగిన ఆలోచన పరుడు గనక ఆయన ఎలా నియమించాడు దేవుడు? శాస్త్రిగా నియమించాడు. రాజులు ఉండొచ్చు, ఏమండి, సైన్యం ఉండొచ్చు, మంత్రులు ఉండొచ్చు, సేనాధిపతులు ఉండొచ్చు, కానీ వారందరినీ దిశానిర్దేశం చేసి నడిపించడానికి నియమించారు శాస్త్రిని. ఆలోచించండి. కాబట్టి ఏముండాలి ఇప్పుడు? మనిషికి వినయం ఉంటే, ఏముంటే మనకి వివేకం ఉంటే, అప్పుడు దేవుడు మనలను ఇట్టి రీతిగా ఆశీర్వదిస్తాడు, ఇట్టి రీతిగా మనలను నడిపిస్తాడు. మరి ఈ వివేకం ఎలాగొస్తుందండి? ఇప్పుడు మనకు వివేకం లేదనుకోండి, ఈ మనుషులకు వివేకం లేదనుకోండి, వింటున్నారా? ఈ వివేకము లేకపోతే మనకు వివేకం ఎలాగొస్తుంది? చూద్దాం ఎలా వస్తుందో. కీర్తన గ్రంథము 119వ అధ్యాయంలో 104వ వచనంలో ఈ వివేకము నీకు లేకపోతే, ఈ వివేకము ఇప్పటి వరకు నీకు లేదని నీవు భావిస్తే, ఈ వివేకము నీవు కావాలని కోరుకుంటున్నట్టయితే అది ఎలా వస్తుందో చూడండి. నీ ఉపదేశం వలన నాకు వివేకము కలిగెను. చూడండి, దేవునికి స్తోత్రం చెప్పండి. దేని వలన నీకు వివేకము కలుగుతుంది? దేవుని ఉపదేశము వలన. దేవుని ఉపదేశం అంటే ఏమిటండి? దేవుని వాక్యం వలన. దేవుని వాక్యము వినుట వలన నీకేమవుతుంది? వివేకం వస్తుంది. యాకోబు పత్రికలో మనం చూస్తాం కదా, వినుట వలన నీకు. కాబట్టి వినుటకు నీవేమి చేయాలంట? వేగిరపడాలి. ఏం చెప్తున్నారు నేను వినాలి, ఈ వాక్యం నేను వినాలి, ఈ వాక్యము నా హృదయానికి, ఈ వాక్యము నా బ్రతుకుకి, కాబట్టి నేను వినాలి అని అనుకోవాలి. అంతే తప్ప సమయం అయిపోయింది, ఎక్కువ సమయం కూర్చుంటున్నాం, అయ్యో ఈ వాక్యం ఏమిటి? ఆత్మతో సత్యముతో మనం ఆరాధించే వారిగా ఉండాలి. ఈ వాక్యం వినటానికి హృదయపూర్వకంగా వినకపోతే అర్థము కాదు. దేవుని వాక్యము PhDలు చదివిన వాళ్ళకి కూడా అర్థం కాదు. ఎందుచేత తెలుసా? వారు వాక్యము చదివేటప్పుడు ఆత్మానుసారంగా చదవాలి. వింటున్నప్పుడు కూడా ఆత్మతో వినాలి, చెవులతో కాదు. ఈ చెవులు ఏమైపోయి మందము కలిగి, దురద చెవులు కలిగి మందము కలిగి ఉన్నాయి. కాబట్టి ఆ వాక్యము అర్థం కాదు. నువ్వు ఆత్మతో విన్నావనుకో, నీకు వాక్యం అర్థమవుతుంది. ఏం వినాలి? దేవుని ఉపదేశం వినాలి. వింటే నీకేమవుతుంది? వివేకము కలుగును. కాబట్టి ఒకవేళ నీకు వివేకము లేకపోయినట్లయితే ఆ వివేకము కొరకు నీవు ఇలా చేయాలని వాక్యం చెప్తుంది. అదే 119వ కీర్తనలో 168వ వచనంలో, నీకు వివేకము లేకపోతే
ఆ వివేకము ద్వారా నీవు చక్కగా నడుచుకోవాలి గనక, ఆ వివేకం ద్వారా నీవు ఐశ్వర్యాన్ని పొందుకోవాలి గనక, ఆ వివేకము ద్వారా నీవు నీతి సూత్రాలను సంపాదించుకోవాలి గనుక, నీకు వివేకము లేకపోతే 119వ కీర్తనలో 169, 68, 69 వచనాలు చదవండి. నా మార్గములన్నీ ఆ, నీ ఎదుటనున్నవి, ఆ, నీ ఉపదేశములను ఆ, నీ శాసనములను ఆ. నేను అనుసరించుచున్నాను. ఆ. యెహోవా యెహోవా నా మొర నా మొర నీ సన్నిధికి వచ్చును గాక. నీ సన్నిధికి వచ్చును గాక. నీ మాట చొప్పున నీ మాట చొప్పున. నాకు వివేకము నిమ్ము. ఏ మాట చొప్పునండి? దేవుని మాట చొప్పున. దేవాని మాట చొప్పున నాకు వివేకము ఇవ్వు. వివేకం లేకుండా బ్రతుకుతున్నానయ్యా, అందుకే నా జీవితంలో అన్ని పొరపాట్లు చేస్తున్నాను, అందుకే నా బ్రతుకంతా కూడా చిందరబందరగా ఉన్నది. వివేకము నాకు అనుగ్రహించు నీ మాట చేత అని నీవు ప్రార్థన చేసుకోవాలి. అప్పుడు దేవుడు నీకు వివేకమును అనుగ్రహిస్తాడు. అంతేకాదు ప్రియులరా, సామెతల గ్రంథము 4వ అధ్యాయం 1వ వచనంలో మనం గమనించినప్పుడు, నీకు వివేకము లేకపోతే కుమారులారా తండ్రి ఉపదేశము వినుడి. తండ్రి ఉపదేశము వినుడి. మీరు వివేకము నొందునట్లు. చూడండి, వివేకమును పొందునట్లు ఆలకించుడి. ఏమిటది? ఏమిటండి? వాక్యం. దేవుని ఉపదేశమును మీరు ఆలకించుడి. దేవుని ఉపదేశం ఎవరు చెప్తున్నారు? ఇప్పుడు దైవజనులు, పాస్టర్ గారు చెప్తున్నారు. కానీ వింటున్నామా మనం? దేవుని ఉపదేశం వింటున్నామా? దేవుని మాటలు వింటున్నామా? దేవుని వాక్యం వింటున్నామా? వినేటప్పుడు ఎలా వింటున్నామో, క్రమముగా వింటున్నామా? ఆత్మతో వింటున్నామా? దేవుని యందు భయభక్తులు కలిగి వింటున్నామా? మనల్ని మనమే పరిశీలన చేసుకోవాలి. అందుచేత మీరు వివేకము పొందినట్లు దేవుని యొక్క ఉపదేశమును మీరు ఆలకించుడి. ఆయన మాట చొప్పున వివేకము కలుగ చేయమని ప్రార్థన చేయుడి. అలాగు మీరు ప్రార్థన చేసినట్లయితే, అలాగు మీరును ఆలకించినట్లయితే, అలాగూ మీ బ్రతుకులో, మీ జీవితంలో ప్రార్థనాపూర్వకంగా ముందుకు కొనసాగుతున్నట్లయితే, దేవుని ఉపదేశమును భయభక్తుల్లో వింటున్నట్లయితే, తిమోతి పత్రిక 2వ అధ్యాయంలో రెండవ పుస్తకంలో 2వ అధ్యాయంలో 7వ వచనాన్ని చూద్దాం. అలాగ మీరు ప్రార్థనాపూర్వకంగా ఉన్నట్లయితే, నేను చెప్పు మాటలు ఆలకించుకొనుము. అన్ని విషయములు అక్కడ ఆగుదామండి. ఏ విషయంలో? అన్ని విషయములో. కొన్నే కాదు, ఈ విషయం, ఆ విషయం, ఈ విషయం అని కాదు, అన్ని విషయములలో ప్రభువు నీకు వివేకమును అనుగ్రహించును. ఎప్పుడు? దేవుని నీవు ప్రార్థన చేసినప్పుడు, నాకు వివేకము అనుగ్రహించు తండ్రి అని నీవు ప్రార్థించినప్పుడు, దేవుని ఉపదేశమును నీవు శ్రద్ధగా ఆలకించినప్పుడు, నామకార్థంగా కాదు, మొక్కిబడిగా కాదు, ఏదాలాపంగా కాదు, ఏదో వస్తున్నాము వెళుతున్నాము అనే రీతిగా కాదు, ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధించాలట. మరి ఆరాధిస్తున్నామా? ఆరాధన పాట పాడటానికి నోరులు వెదుపుతున్నామా? దేవుని స్తుతించటానికి చప్పట్లు కొడుతున్నామా? ఆలోచన చెయ్యాలి. ఎలా ఉండాలట? మీరు వివేకము పొందినట్లు మీ తండ్రి ఉపదేశమును మీరు ఆలకించాలి. నీ మాట చొప్పున నాకు వివేకము నిమ్ము అని ప్రార్థించాలి. అలాగు నీవు చేస్తే అన్ని విషయములందు ప్రభు నీకు వివేకమును అనుగ్రహిస్తాడు. ఆ వివేకం ఉంటే దేవుని నీవు అడిగితే ఏమి చెయ్యాలో నీకు దారి చూపిస్తాడు. నీవు ఎలా నడవాలో దేవుడు మార్గం చూపిస్తాడు. నువ్వు ఎలా జీవించాలో దేవుడు నీకు దిశానిర్దేశం చేస్తాడు. ఎప్పుడు? ప్రార్థించినప్పుడు. ఎప్పుడు? దేవుని వాక్యం విన్నప్పుడు. అలా వినకుండా మేము వస్తున్నాం వెళుతున్నాము అనే రీతిగా కాకోకుండా వివేకము కలిగి జీవించాలి. అందుకే దేవుడు వివేకము కలిగి దేవునిని వెదుకువారు కలరేమో అని ఆకాశము నుండి చూసి నరులను పరిశీలిస్తున్నాడు. మరి నరుల్లో నీవు ఉన్నావు కదా, ఆ నరులందరిలో నీవు ఉన్నావు కదా, అంటే నిన్ను కూడా పరిశీలిస్తున్నాడు, నన్ను పరిశీలిస్తున్నాడు. దైవ సేవకుడు అంటే పైనుంచేమి రాలా,
దైవ సేవకుడిని పరిశీలిస్తున్నాడు, ఐఏఎస్ ఐపీఎస్ని పరీక్షిస్తున్నాడు, అందరినీ పరీక్షిస్తున్నాడు, అందరినీ పరిశీలన చేస్తున్నాడు, నాయకులను కూడా పరిశీలన చేస్తున్నాడు. నాయకులు మన నరులే కదా, నాయకులను మనము ఎన్నుకుంటే నాయకులు అయ్యారు, మనం ఓట్లేసి గెలిపిస్తే నాయకులు అయ్యారు. మళ్ళీ ఆ పదవి అయిపోతే వారు మామూలు మనుషులే కదా, వారిని పరిశీలన చేస్తున్నాడు, నిన్ను పరిశీలన చేస్తున్నాడు, నన్ను పరిశీలన చేస్తున్నాడు. మనకు ఏమున్నదని, అసలు వివేకం ఉన్నదా లేదా అని పరిశీలిస్తున్నాడు. మరి ఇప్పుడు మనకు వివేకం ఉన్నదో లేదో ఆలోచించాలి. మంచి చెడులను వివేచించడమే వివేకము. ఆ వివేకము నీకుంటే చెడు పనులు చేయకుండా ఉంటావు కనుక ఆ వివేకం నీకు కావాలని దేవుడు కోరుతున్నాడు. ఆ వివేకము కోసము నీవు ప్రార్థించేవానిగా ఉండు, దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినేవానిగా ఉండు. అట్టి రీతిగా ప్రార్థనాపూర్వకముగా నీవు ముందుకు కొనసాగుతూ దేవుడు నీకు ఇవ్వాలన్నటువంటి మంచి ప్రవర్తన, నీకు అనుగ్రహించాలనుకున్న నీతి సూత్రములను, నీకు దయచేయాలనుకున్న ఐశ్వర్యమును, నిన్ను నాయకుడిగా చేయాలని దేవుడు కోరుకుంటున్న విధానానికి నీవు కంకణబద్ధుడు కావాలి అనంటే, అవి నీవు పొందుకోవాలంటే ప్రార్థనాపూర్వకంగా ఇప్పటి నుంచైనా ముందుకు కొనసాగు. అట్టి రీతిగా దేవుడు నీకు దీవెనలు ఆశీర్వాదాలు అనుగ్రహించును గాక. ఆమేన్. మీ అందరికీ నా వందనాలు.